పశ్చిమ గోదావరి జిల్లాలో గరగపర్రులో పోలీసుల పహారాతో నిండిపోయింది. గ్రామంలోకి వెళ్లాలంటే పోలీసుల చెక్ పోస్టులు దాటుకొని వెళ్లాల్సిందే. ఇక గ్రామస్తులు సైతం ఆధార్ కార్డు చూపిస్తేనే గ్రామంలోకి పంపిస్తున్నారు. దీంతో రోజువారీ పనులకు వెళ్లేవారు పోలీసుల తీరు ఇబ్బందిగా మారింది. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి అమలాపురం టీడీపీ ఎంపీ రవీంద్రబాబు గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రవీంద్రబాబు గారు చెప్పండి, ఈ రోజుల్లో దళితులను వెలేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయి, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనిపై మీరేమంటారు? చాలా తప్పండి, జరిగింది చాలా తప్పు. ఇటువంటి సమస్యలు చాలా చోట్ల జరుగుతున్నాయమ్మ. ఇండియా మొత్తంలో ప్రతి చోట జరుగుతున్నాయి. కొన్ని చోట్ల చంపేయడం కూడా జరుగుతుంది. దళితుల మీద ముఖ్యంగా అత్యాచారాలు ఎక్కువ అయిపోయాయి ఈ మధ్య. కుల వ్యవస్థ ఉన్న కాడి నుంచి దళితుల మీద అత్యాచారాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఫస్ట్ అత్యాచారం చెప్పాలంటే మన అస్పృశ్యత, వాళ్ళని అన్యాక్సిబుల్ గా ఊరవసరం పెట్టడం, అది పెద్ద అత్యాచారం. ఆ కుల వ్యవస్థ ఉన్నంత వరకు ఇటువంటి జరుగుతూనే ఉంటాయమ్మా. కుల వ్యవస్థనే ఈ ఎవరైతే ప్రోత్సహిస్తారో రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి జరుగుతూనే ఉంటాయి. మరి ఇలాంటి ఘటనలపై అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటారు? అధికారులు ఏం చేస్తారమ్మా దీంట్లో? ఇది కేవలం ప్రజల సమస్య అయితే
ప్రజలు ఒక కులం వాళ్ళు ఒక కులం మీద కక్ష కట్టి అంబేద్కర్ విగ్రహం పెట్టకుండా చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం పార్లమెంట్ లో కూడా ఉంది. అంబేద్కర్ విగ్రహం ప్రతి చోట అసెంబ్లీ ప్రాంగణంలో ప్రతి చోట ఉంది. మరి అక్కడ కూడా తీసేసేస్తారండి. ఇక్కడ ఎందుకు తెలియనప్పుడు అంబేద్కర్ విగ్రహం వద్దనుకున్నప్పుడు అన్ని చోట్ల తీసేస్తారు కదా. అయితే సార్ చెప్పండి, మరి దీనిపై అగ్రకులాలపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారంటారా? ఏమంటే ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది. అంబేద్కర్ విగ్రహం పెట్టడం తప్పు కాదు. వాళ్ళని బహిష్కరించడం చాలా మానవత్వం కాదు, అమానుషం. ఒక ఆటోమేటిక్ రాజ్యాంగంలో గుర్తొస్తుంది. ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నావా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఎంతో ఎంతమందికి ఉపయోగపడుతున్న అపర క్యాస్ట్ వాళ్ళు రాజ్యాంగ దేవుడి మీద పూజ చేయవలసిన దాన్ని తీసుకొచ్చి కేవలం దళితుడు అని చెప్పడం కోసం చాలా దురదృష్టం. ఆయన ఒక పెద్ద వరల్డ్ లీడర్, పెద్ద స్టేట్స్ మన అంబేద్కర్ అన్న ఆయన. అది దళిత లీడర్ కాదమ్మా, అది దేశానికి లీడర్. మహాత్మా గాంధీ లాంటి మహాత్మా గాంధీ బొమ్మడితే కులాలు అడుగుతావా? మహాత్మా గాంధీ గారు ఈ కులమో, జవహర్లాల్ నెహ్రూ ఆ కులమో, లేకపోతే ఈ కులం అని చెప్తావా? చెప్పం కదా. మరి అంబేద్కర్ వచ్చినప్పటికి ఎందుకు మాల కులం అని దళితులు చెప్తాము? ఈ బుర్రలోనే ఈ బూజు ఉంది. ఈ బూజు పోవాలంటే వ్యవస్థ మారాలి. వ్యవస్థ మారకుండా ఇవన్నీ వేసాం మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్, ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చినందుకు.
For more updates, please subscribe 99 TV Telugu.